చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకోవడం కాదు, కాలకుండా జాగ్రత్త పడాలి. లేదా అంటే కాలితే ఏం చేయాలో ముందే ఆలోచించాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విప్రో, నేను మీ హేమంత్. మరి ఆ కాలడం ఏంటో, ఆలోచన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇన్ టు వీడియో. సినారియో 1. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్ గా యాక్సిడెంట్ అయింది. మీరు కాన్షియస్ లో ఉంటే కొంతవరకు పర్వాలేదు, కాన్షియస్ లో లేకపోతే లేరు అనుకుందాం. ఒక మంచి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ మొబైల్ తీసుకొని మీ వల్ల కాంటాక్ట్ అవుదాం అనుకున్నాడు, కానీ మీ ఫోన్ లాక్ చేసింది. ఇప్పుడు మీ వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవుతాడు? దీనికోసం మీ ఫోన్లో ఒక ఆప్షన్ ఉంది, దాన్నే ఎమర్జెన్సీ కాంటాక్ట్ అంటారు. ఈ సెట్టింగ్ చేసుకుంటే మీ ఫోన్ లాక్ ఓపెన్ చేయకుండానే మీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఫోన్ చేయగానే ఎవరైతే హెల్ప్ చేస్తారనిపిస్తారో వాళ్ళ కాంటాక్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఎన్ని కాంటాక్ట్స్ కావాలంటే అన్ని కాంటాక్ట్స్ ఇచ్చుకోవచ్చు. లైక్ మీ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, ఎవరిదైనా సరే. ఎవరైతే మీకు ఫోన్ చేసిన వెంటనే హెల్ప్ చేస్తారు అని గట్టిగా నమ్మకం ఉందో వాళ్ళ కాంటాక్ట్స్ ఇచ్చేసుకోవచ్చు. దీంట్లో మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని. లెఫ్ట్లో చూసుకుంటే OnePlus డివైస్, రైట్లో MI డివైస్. మీకు ఏది కావాలంటే అది చూడండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మీ సెట్టింగ్స్ చేసుకోండి. ఇంకో కాంటాక్ట్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాక్ ఓపెన్ చేయకుండానే ఎలా వాడాలో చూపిస్తాను చూడండి. ఎమర్జెన్సీ సాస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ కాంటాక్ట్స్ అని చూపిస్తుంది. డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. చూసారు కదా. సినారియో 2. మీరు షాపింగ్కి వెళ్ళారు, బాగా ఆకలేస్తుంది. ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ తీసుకొని స్టైల్గా ఒక స్నాప్ తీసి ఫోన్ పక్కన పెట్టి తినడం మొదలుపెట్టారు. కాసేపటికి బిల్ వచ్చింది. ఫోన్పే చేద్దామని ఫోన్ మీద చెయ్యేస్తే ఫోన్ లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? హలో సినిమాలో అఖిల్లాగా దొంగను ఎత్తుకుంటూ వెళ్తారా? అంత లేదు. ఇప్పుడు మీకు మీ ఫోన్ని కనిపెట్టే ఒకే ఒక ఆధారం మీ ఫోన్ యొక్క లొకేషన్. మీ ఫోన్ లొకేషన్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోవాలి. లొకేషన్తో పాటు మొబైల్ డేటాను కూడా ఆన్లో ఉంచుకోవాలి. మీ ఫోన్ లొకేషన్ని ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉండడానికి ఒక వీడియో చేశాను. మీ ఫ్యామిలీని ట్రాక్ చేయండి అని చెప్పేసి ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఈ కార్డ్స్లో వదిలేస్తాను, కావాలంటే చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో అది. ఓకే, మరి మీ ఫోన్ని లాక్ ఓపెన్ చేయకుండా కూడా మొబైల్ డేటాని, జీపీఎస్ని ఆఫ్ చేయొచ్చు. మరి ఇలా ఆఫ్ చేయకూడదు అంటే మీ నోటిఫికేషన్ బార్ని లాక్ చేసుకోవాలి. అది ఎలా లాక్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఇలా సెర్చ్ చేయండి, లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అని. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు చూస్తే ఓపెన్ కంట్రోల్ సెంటర్ ఫ్రమ్ ద లాక్ స్క్రీన్ అని చెప్పేసి టాగల్ ఉంది. ఆ టాగల్ని ఆఫ్ చేస్తే అంతే, లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు లాక్ స్క్రీన్ నుంచి నోటిఫికేషన్ బార్ని చూద్దామని ట్రై చేసినా కూడా ఓపెన్ అవ్వదు. ఇది కొంతవరకు ప్రివెన్షన్ మాత్రమే. సిమ్ కూడా తీసేస్తే ఏం చేయాలి అంటే దానికి సమాధానం లేదు, ఇంకా పోయినట్టే. సినారియో 3. మీరు పడుకొని ఫోన్ చూస్తున్నారు, యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తున్నారు. సడన్గా కురుకొచ్చి నిద్రమత్తులోకి జారుకొని మీ ఫోన్ పడేశారు. కింద పడిపోయింది, పగిలిపోయింది, కానీ ఫోన్ పనిచేస్తుంది. చాలా సిచ్యువేషన్స్లో ఇలా జరుగుద్ది. ఫోన్ పగిలిపోద్ది కానీ ఫోన్ బాగానే వర్క్ చేస్తుంది. కానీ మనం ఫోన్ని యాక్సెస్ చేయలేము, ఏమీ కనపడదు. చాలామందికి ఫోన్లో ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ ఫోన్లోనే ఉంచుకుంటున్నాం ఈ రోజున. కానీ ఫోన్ పనిచేస్తున్నా కూడా యూజ్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి మీ ఫోన్ పగిలిపోయినప్పుడు వాడడానికి ముందే సెట్టింగ్ చేసుకొని ఉంచుకోవచ్చు. మీ ఇంట్లో డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ ఏదైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకొని మీరు ఆ డివైస్ ద్వారా మీ మొబైల్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి వెళ్ళిపోతే అబౌట్ ఫోన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే బిల్డ్ నెంబర్ అనేది కనబడుతుంది మీకు. ఈ బిల్డ్ నెంబర్ మీద 3-4 టైమ్స్ ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే డెవలపర్ మోడ్ హ్యాస్ బీన్ ఎనేబుల్డ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు బ్యాక్కి వెళ్తే మన అబౌట్ ఫోన్ కింద డెవలపర్ ఆప్షన్స్ అనేది ఒక ఎక్స్ట్రా ఆప్షన్ వస్తుంది. దీన్ని ఆన్ చేసుకొని USB డీబగ్గింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇలా అంతే,
ఫోన్లో ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు దీన్ని కనెక్ట్ చేయాలంటే యూఎస్బి కేబుల్ తోటి మీ సిస్టమ్కి ఫోన్కి కనెక్ట్ చేసి ఇప్పుడు మీ సిస్టంలో బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి. SCRCPY అని చెప్పేసి స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి కావాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే కింద ఈ ఆప్షన్స్ వస్తాయి చూడండి. 64 బిట్ 32 బిట్ అని చెప్పేసి వస్తాయి. మీ సిస్టమ్ ఏ సపోర్ట్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేస్తే ఫైల్లో ఇలా డిస్ప్లే అవుతుంది. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. అక్కడ స్క్రిప్ట్సీ నో కన్సోల్ అని ఉంది కదా, అదే మనకి యూజ్ అవుతుంది. మిగతావన్నీ మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు SCRCPY అన్న దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడు మీ ఫోన్లో ఆల్రెడీ USB డీబగ్గింగ్ ఆన్ చేసి ఉంది కదా, ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. ఇలా మీ ఫోన్ని సిస్టమ్ స్క్రీన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. చూసారా, మొత్తం అంతా యాక్సెస్ అంతా వచ్చేస్తుంది. వీడియో చూసారు కదా, ఈ సెట్టింగ్స్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఖచ్చితంగా చేసుకోవాలి. లాస్ట్ సెట్టింగ్ మాత్రం ఆప్షనల్. మీ ఫోను పగిలిపోద్ది అనుకుంటే మాత్రం చేయండి. ఫోన్ పగిలిపోదు, పర్వాలేదు, మేము జాగ్రత్తగా చూసుకుంటాం, కవర్ వేసుకొని వాడుకుంటాం అనుకుంటే మాత్రం ఓకే. కానీ ఎవరైతే ఫోన్ కవర్ లేకుండా వాడతారో, మా ఫోన్ స్క్రీన్ ఎప్పుడు పగిలిపోద్దో మాకు తెలియదు అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సెట్టింగ్ మాత్రం చేసుకోవాలి. ఈ సెట్టింగ్ వల్ల కొన్ని బ్యాంక్ యాప్స్ అవి ఓపెన్ అవ్వవు, కాబట్టి ఇది ఆప్షనల్ అని చెప్తున్నాను. వీడియో నచ్చితే మా వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ ప్రో.